ఆర్టీసీకి చెందిన బస్సు తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్తుంది. బస్సులో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ బస్సు డ్రైవర్ ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టాడు. ఆ రహదారి మొత్తం రక్తసిక్తమైంది. 6గురిని బలి తీసుకుంది. మరి ఆ విషాద ఘటన గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. కర్ణాటకలోని హోస్కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తోన్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు లారీని ఓవర్టేక్ చేస్తుండగా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో నెలల బాబు ఉన్నాడు. ఈ ప్రమాదంలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న హోస్కోట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ಹೊಸಕೋಟೆಯಿಂದ ಒಂದು 7 to 8 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಸ್ಟ್ರೆಚಲ್ಲಿ ಆ ಒಂದು APSRTC ಬಸ್ಸು ಮತ್ತು ಒಂದು ವೆಸ್ಟ್ ಬೆಂಗಾಲ್ ರಿಜಿಸ್ಟರ್ಡ್ ಒಂದು ಟ್ರಕ್ ಬರ್ತಾ ಇತ್ತು. APSRTC ಬಸ್ಸು ಟ್ರಕ್ಕಿಂದ ಓವರ್ಟೇಕ್ ಮಾಡಬೇಕಾದಾಗ ಆ ಕಡೆಯಿಂದ ಲಕ್ಷ ಆಗಿಬಿಟ್ಟು ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿದೆ. ಟೋಟಲಿ ಈ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಆಲ್ರೆಡಿ ನಾವು ವಿಸಿಟ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಪೊಲೀಸ್ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಬಂದಿದ್ದಾರೆ, ಅಲ್ಲಿ ಹೋಗಿ ಮಾಡಿದ್ದೀವಿ. హోస్కోట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం బాధాకరమన్నారు ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మృతుల కుటుంబాలకు మంత్రి సంతాపం తెలిపారు. పరిస్థితిపై అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామని వెల్లడించారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.